హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా దేశ అధ్యక్షుడికి ఆశాభంగం కలిగింది. ఈసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రాలేదు. ఎంతగానో ఆశపడ్డాడు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఇంతగా నోబెల్ ప్రైజ్ కోసం ఆశపడలేదు. అలాంటిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ ప్రైజ్ తనకే రావాలి అని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆడని అబద్ధాలంటూ లేవు. ఇతర దేశాలను ఎంతో ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా ఈసారి ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రాలేదు. ఇది వెనిజులా విపక్ష నేత అయిన మరియానా కార్నియా మచాడో అనే మహిళకు ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. దీంతో ట్రంప్ ఆశలన్నీ అడియాశలైపోయాయి. అయితే ట్రంప్కు ఈ అవార్డు ఎందుకు రాలేదు అండ్ మరియా కార్నియా మచాడోకు ఈ అవార్డు ఎందుకు వచ్చింది, దీంతో పాటు ట్రంప్కు ఈ అవార్డు దక్కకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఈ నోబెల్ ప్రైజ్ కోసం ఎంతో ప్రయత్నాలు చేశాడు. ఈ నోబెల్ ప్రైజ్కు చాలా తక్కువ సమయం, అంటే ఆయన జనవరిలో అధికారంలోకి వచ్చాడు. ఉన్నది 10 మంత్సే కాబట్టి ఈ 10 మంత్స్లో ఏదో ఒకటి సాధించైనా కూడా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ను నేను కొట్టేయాలి, తద్వారా ప్రపంచ శాంతి కాముకుడిగా పేరు కొట్టేయాలి అని ట్రంప్ భావించాడు. అందుకోసం మన ఇండియా, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు చైనా ఇలా అన్ని దేశాలను ఇబ్బందులకు గురి చేశాడు. మన దేశంపై ఏకంగా టారిఫ్లను సైతం విధించాడు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. ఇజ్రాయెల్ గాజా మధ్య ఇప్పుడే యుద్ధం ఆగిపోయింది. ఇందులో ట్రంప్ ప్రాధాన్యత చాలా ప్రముఖమైంది. దీన్ని ఎవ్వరు మరువలేరు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం ట్రంప్ చాలా త్వరితగతిన దుందుడుకు వ్యవహారం చూపించారు. దీనివల్లే ఈ యుద్ధం కూడా ఆగలేకపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇది చాలా కాంప్లికేటెడ్ అని ట్రంప్కు కూడా తెలుసు. నేను అధికారంలోకి రాకముందు వరకు ఈ యుద్ధాన్ని ఈజీగా ఆపివేయచ్చు అని ట్రంప్ భావించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ యుద్ధం చాలా కాంప్లికేటెడ్ అయిన విషయం, దీన్ని ఆపడం అంత ఈజీ కాదు అని ట్రంపే ఒప్పేసుకున్నాడు. ఆ సమయంలో ఈ యుద్ధాన్ని చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిది ఈ నోబెల్ ప్రైజ్ ప్రకటనకు చాలా తక్కువ సమయమే ఉండటంతో ట్రంప్ దీన్ని త్వరితగతిన ఆపేందుకు మన ఇండియా, చైనా ఇలాంటి దేశాలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా మన ఇండియాపై ఎంతో తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చాడు. 50% టారిఫ్లను విధించాడు. అయినా కూడా మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. అంతేకాకుండా అటు రష్యా కూడా ఎక్కడా కూడా ట్రంప్తో కాంప్రమైజ్ కాలేదు. దీంతో ఆ యుద్ధం ఆగిపోలేదు. నిజానికి ట్రంప్ ఆపింది జస్ట్ ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం మాత్రమే. ఆయన మొత్తం 9 యుద్ధాలను ఆపాను, ఓసారి 7 అంటాడు, ఓసారి 8 అంటాడు, ఓసారి 9 అంటాడు. ఇన్ని యుద్ధాలను ఆపినా కూడా నాకు ఎందుకు శాంతి ప్రైజ్ రాలేదు అని ట్రంప్ చెబుతూ ఉన్నా ఇందులో చాలా వరకు ఫేక్ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మన ఇండియా అండ్ ఇరు దేశాల మధ్య జరిగిన సంభాషణలతోనే మాత్రమే ఈ సీజ్ ఫైర్ అనేది జరిగింది. ఇందులో ట్రంప్ ప్రమేయం ఎక్కడా కూడా లేదు. అయినా కూడా ట్రంప్ తనకు తాను ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని చెప్పుకోవడం, మొట్టమొదటిసారిగా ఒక తుచ్చమైన నోబెల్ ప్రైజ్ కోసం అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న ట్రంప్ ఇన్ని అబద్ధాలు ఆడాడు. సో ఈ నోబెల్ ప్రైజ్ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడ్డాడు అనే విషయానికి వస్తే, గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామాకు ఈ నోబెల్ ప్రైజ్ చాలా తక్కువ కాలం, అంటే అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఈ నోబెల్ ప్రైజ్ వరించింది. సో ఒబామా లాగా నేను కూడా పీస్ ప్రైజ్ పొంది ప్రపంచంలో శాంతి కాముకుడిగా పేరు పొందాలి అని ట్రంప్ భావించాడు. కానీ ఇక్కడే ఒక తప్పటడుగు వేశాడు. ఏమిటంటే ఈ ప్రైజ్లన్నిటికీ డీప్ స్టేట్ వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. నోబెల్ ప్రైజ్, బుకర్ ప్రైజ్, రామన్ మెగసెసే అవార్డ్ ఇలాంటి వాటన్నిటికీ డీప్ స్టేటే మెయిన్ కారణం. ఈ డీప్ స్టేట్ ఎవరికైతే ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుందో వారికి మాత్రమే ఇవి వస్తాయి. అంతే తప్ప వీళ్ళు ఎవరినైతే కాదనుకుంటారో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలైనా చేయని, ప్రపంచంలో ఎంత శాంతినైనా తీసుకురాని వాళ్ళకు కనీసం ఈ ప్రైజ్ ఒక్కటంటే ఒక్కటి కూడా వరించదు. సో ఈ ప్రైజ్ల సెలెక్షన్లో మొత్తం డీప్ స్టేటే కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ అవార్డు పొందిన మరియా కూడా వెనిజులాలో ప్రతిపక్ష నేత. ఆమెకు అవార్డు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఆమె డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ వైపు పోరాడుతూ ఉన్నారు.
ప్రసం మరియాకు ఈ అవార్డు వరించడానికి ముఖ్య కారణం నోబెల్ జ్యూరీ చెప్పింది ఏమిటంటే ఆమె డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ వైపు పోరాటం చేస్తూ ఉన్నారు, అందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశామని నోబెల్ ప్రైజ్ జ్యూరీ చెబుతోంది. ప్రస్తుతం వెనిజులాలో నికోలస్ మడ్యూరో అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ సోషలిజం ఇటువంటి సూత్రాలను అండ్ కమ్యూనిజం సూత్రాలతో ఆ ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. నిజానికి ఈ కమ్యూనిస్టులు అన్న సోషలిజం అన్న డీప్ స్టేట్కు పూర్తిగా వ్యతిరేకం కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న మరియాకు ఈ అవార్డు వరించింది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఈ నికోలస్ మడ్యూరో గతంలో హ్యూగో చావెస్ వెనిజులాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో సైతం పనిచేశాడు. ఈ హ్యూగో చావెస్ పూర్తిగా అమెరికాకు బద్ద వ్యతిరేకి. అప్పటి అమెరికా అధ్యక్షులైన జార్జ్ బుష్ లాంటి వారిని డాంకీ అని కూడా పిలిచాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ హ్యూగో చావెజ్ అమెరికాకు ఎంత వ్యతిరేకో అర్థం చేసుకోవచ్చు. ఈ జార్జ్ బుష్ అండ్ ఒబామా ఇలాంటి వాళ్ళంతా డీప్ స్టేట్కు సంబంధించిన వ్యక్తులు కాబట్టి డైరెక్ట్గా డీప్ స్టేట్ని వీళ్ళంతా టార్గెట్ చేసుకున్నారు కాబట్టే ప్రస్తుతం వెనిజులాలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆమెకు ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దీని ద్వారా ఆమెను ప్రపంచంలో హైలైట్ చేయడం ద్వారా వెనిజులాలో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఈ నోబెల్ ప్రైజ్ను డీప్ స్టేట్ ఉపయోగించుకుంది. ప్రపంచంలో ఎక్కడైతే నోబెల్ ప్రైజ్ ప్రకటిస్తారో వాళ్ళందరినీ ఈ డీప్ స్టేట్ ప్రతినిధులుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే వీరికి ఈ అవార్డులు ప్రకటిస్తారు. మనందరం చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్కు సైతం నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో నడిపిస్తూ ఉన్నారు. అది మన ఇండియాకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ విధంగా తన అనుచరులు ప్రపంచంలో ఎక్కడైతే తమకు ఉపయోగపడతారు అని డీప్ స్టేట్ భావిస్తుందో వారికి మాత్రమే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వస్తాయే తప్ప ట్రంప్, మోదీనో ఇలాంటి రైట్ వింగ్ పార్టీల నేతలకు ఎన్నటికీ ఇలాంటి పీస్ ప్రైజులు కానీ లేదంటే బుకర్ ప్రైజ్ అండ్ రామన్ మెగసెసే ఇలాంటి ప్రైజులు ఎప్పటికీ రావు. సో వీళ్ళు ఇప్పటికైనా ట్రంప్ లాంటి వారు ఇప్పటికైనా దీనిపై రియలైజ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒక్క తుచ్చమైన నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ అన్ని దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ముఖ్యంగా ఇండియాను సైతం ఎంతో ఇబ్బందులకు గురి చేశాడు. అమెరికా, భారత్ మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను కూడా కట్ చేసుకునే విధంగా నోబెల్ ప్రైజ్ కోసం వీటిని కట్ చేసేశాడు. దీంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. మరి ఇప్పటికైనా ట్రంప్ రియలైజ్ అయ్యి అన్ని దేశాలతో పోగొట్టుకున్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకుంటారా, మన ఇండియా లాంటి దేశంతో సత్సంబంధాలను ఏర్పరచుకుని అమెరికాకు లాభం చేకూరేలా వ్యవహరిస్తారా, లేక ఈ విధంగానే మూర్ఖంగా ప్రవర్తించి అన్ని దేశాలను దూరం చేసుకుని అమెరికాను ఒంటరి చేస్తారా అనే విషయాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.